నేను చీమగుర్తిలో ఎన్ఎస్పి కాలనీలో ఉన్నా. నా పేరు పరిమళ. నాకు 9 సంవత్సరాల నుంచి పింఛన్ రావాలి, అయినా రాలేదు. తిరిగి తిరిగి నేను ఎన్నో పనులు పోగొట్టుకొని తిరిగి అలసిపోయాను. లాస్ట్కు జగనన్న వచ్చినాక నాకు పింఛన్ వచ్చింది. ఫస్ట్ లాక్డౌన్కే వచ్చింది. ఇంటికి వచ్చి ఇచ్చారు వాలంటీర్లు. ఇప్పుడు ఎందుకు తీసేశారు మాకైతే తెలీదు. మేమైతే ఎండకి తిరగలేము, మా వల్ల కాదు. ముసలోళ్ళు సరే నేనంటే తిరుగుతున్నా, ముసలోళ్ళు చాలామంది అల్లాడుతున్నారు. అట్లా వాళ్ళు తిరగలేరు కదా ఎండలకి. అందుకని మాకు దయచేసి వాలంటీర్ల ద్వారాగా మాకు ఇంటికి రావాలి. 300 పనికి పోగొట్టుకొని మేము రాలేము. పనికి 300 వస్తున్నాయి. ఆ 300 కోసం పోగొట్టుకొని 3000 కోసం మేము తిరగలేము. అందుకని మాకు దయచేసి వాలంటీర్లు మాత్రం తెచ్చి ఇంటికి ఇస్తే చాలు అనేసి మేము కోరుకుంటున్నాం. 6 గంటలకు వచ్చాను సచివాలయానికి. వాళ్ళు వాలంటీర్లు ఇంటికి అయితే తెచ్చిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు సచివాలయంలో పోయి తెచ్చుకోమని చెబుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చాం, 6ంటికి వచ్చాం. 6ంటికి వస్తే ఇంతవరకు అడ్రస్లు ఇక్కడ ఊరు లేరు, ఏ వాళ్ళు లేరు. ఎండ కాస్తూ ఉంది, ఎండలో కళ్ళు తిరుగుతాయి. మాకైతే ఎక్కువసేపు మేమైతే నిలబడుకోలేము, డయాలసిస్ పేషెంట్లు కాబట్టి మేము ఎక్కువసేపు నిలబడుకోలేము, ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు పడుకోలేము. అలాంటిది ఇక్కడ ఎవరు దిక్కు దేశ ఎవరు లేరు. అది మీరు దయచేసి ఆలోచించి మాకు వాలంటీర్ల ద్వారా మాకు పెన్షన్ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము.